ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మాకేంటి సంబంధం? వారు రాజ్యాంగబద్ధంగా పరీక్ష రాయి మీరు నోటిఫికేషన్ ఇస్తే పరీక్ష పెడితే దాదాపు 27 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు పెట్టుకుంటే ఆ పోటీ పరీక్షలో 1,20,000 మంది ఎంపికై వచ్చారు మెరిట్లో. ఆ ఫోర్స్ని, ఆ ఎడ్యుకేటెడ్ అండ్ యంగ్ ఫోర్స్ని ఉపయోగించు సామర్థ్యం మేరకు ఆప్టిమం యూటిలైజేషన్, వారి సామర్థ్యం మేరకు వారిని పాలనా యంత్రాంగంలో వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైతుందని నేను నిర్ద్వందంగా చెప్పగలుగుతా ఉన్నా. దానికి తాడు లేదు, బంగారం లేదు, తల లేదు, తోక లేదు. ఒక్కొక్క ఉద్యోగికి 10 మంది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోలింగ్ అథారిటీస్ వచ్చి ఇక్కడ మీ అనకాపల్లిలో ఈ శానిటేషన్ ఎంప్లాయీస్ ని హెరాస్ చేస్తూ ఉంటే, చనిపోతే, ప్రొటెస్టులు చేస్తే, కువత్తులు ర్యాలీలు చేస్తే నేటికి విచారణ చేయకుండా ఆ చక్రవర్తి అనే జోనల్ కమిషన్ అక్కడే కొనసాగిస్తున్నటువంటి తీరుని నేను ఇవాళ ఆదివారం అయింది, పొద్దు నుంచి నేను ట్రై చేస్తా ఉన్నా కేతన్ కాకముందు జీవీఎంసీ కమిషన్ కోసం. ఆదివారం వారు కలవరట. ఆదివారం విలేజ్ వార్డ్ సెక్రటరీ ఉద్యోగి పనిచేయాలా? నువ్వు ఇంట్లో పెట్టుకుంటావా? నేనెట్లా 24 అవర్స్ సర్వెంట్ నో, నువ్వు కూడా 24 అవర్స్ సర్వెంట్ అనే విషయాన్ని ఐఏఎస్ అధికారులు గుర్తు చేసుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్న ఉద్యోగులందరి పక్షాన నేను ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశాను. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ వారం రోజుల్లో విచారణ జరిపించి నివేదిక పంపమని లిఖితపూర్వక ఉత్తర్వులు ఇచ్చాడు జీఎంసీ కమిషనర్కి. అది అమలు జరగల. పైపొచ్చి జీఎంసీ కమిషనరు ఉమేష్ గారు విడిపోతే వాడితో అపాలజీ రాయించి తీసుకున్నానన్నాడు. భాషడిక నువ్వెవడు వాడితో అపాలజీ రాయించి తీసుకోవడానికి? చచ్చింది మా ఉద్యోగి, రోడ్డు పంట పడింది వాడి కుటుంబం. న్యాయం జరగాల్సింది వీడికి. నువ్వేంది వాడితో చెవులో పెట్టి మాట్లాడి అపాలజీ లెటర్ తీసుకోవడానికి? ఖచ్చితంగా సవాల్ చేసి చెప్తున్నా మిత్రులారా, మీరు మర్చిపోయినా, మీరు వదిలేసిన పని ఒత్తిడిలో మీరు పక్కన పడేసిన ఆ చక్రవర్తి అనే జోనల్ కమిషనర్ ని శిక్షించేదాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పనిచేస్తామని మనం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుని ప్రభుత్వంలో అధికారులు అమలు చేయకపోతే ఇది ప్రభుత్వ చేతకాంతనమా, లేకపోతే అధికారుల అహంకారమా, లేకపోతే ప్రభుత్వం మనగోటిస్తూ వాళ్ళగోటి చెప్తుందా? ఈ ద్వంద్వ ప్రమాణాలని బహిర్గతం చేస్తామనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం మిత్రులారా. ఇక వాళ్ళు కూడా ఎవడు పడితే వాడు ఈ వాట్సాప్లతో క్యారీ అయిపోయి కనబడోడికల్లా కాగితం ఇచ్చేసి, బుకే ఇచ్చేసి, షాలో కప్పేసి, ఫోటోలు దిగేసి గ్రూపుల్లో పెట్టే సంస్కృతి దయచేసి మానుకోమని మీ అందరినీ వేడుకుంటా ఉన్నాను మిత్రులారా. దట్ ఈస్ నాట్ ది యాక్టివిటీ.